ఓకే. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేస్తానంటే ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్ కి త్రూ నావిగేషన్ డేటా ఎలా పాస్ చేస్తాం అనేది ఈ క్లాస్ లో చెప్పుకుంటాం. ఓకే. ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్ కి ఏ విధంగా డేటా పాస్ చేస్తాం త్రూ నావిగేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ sign up screen is my initial screen. First thing is okay, and run this project. ఓకే, సైన్ అప్. సో నావిగేట్ టు హోమ్ పేజ్ వచ్చేటప్పుడు హోమ్ స్క్రీన్కి వెళ్ళింది. ఓకే, అయితే నేనేం చేస్తానంటే సైన్ అప్ అనే స్క్రీన్ ఫస్ట్ స్క్రీన్ కదా, ఇక్కడ ఒక టెక్స్ట్ ఫీల్డ్ పెడతా. ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ లో ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని నెక్స్ట్ స్క్రీన్ లో ఒక టెక్స్ట్ బాక్స్ లో డిస్ప్లే చేస్తా. రిక్వైర్మెంట్ ఇస్ క్లియర్ రైట్? ఏం చేస్తానంటే టాపిక్ ఏంటంటే డేటా ఫ్రమ్ data transfer from one screen to another screen. Okay, how we transfer? Through navigation. Navigation ద్వారా డేటా ట్రాన్స్ఫర్ చేస్తాం. దానికి నేనేం చేస్తాను, ఫస్ట్ స్క్రీన్ లో ఒక టెక్స్ట్ ఫీల్డ్ తీసుకుంటా. ఓకే, బటన్ క్లిక్ చేసేటప్పుడు ఈ టెక్స్ట్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేసి నెక్స్ట్ స్క్రీన్ టెక్స్ట్ బాక్స్ లో డిస్ప్లే చేస్తాను. ఓకే, సో డిస్ప్లే ద డేటా ఇన్ ద నెక్స్ట్ స్క్రీన్ ఇన్ టెక్స్ట్ బాక్స్. క్లియర్? దిస్ ఈస్ మై గోల్. హౌ వెల్ ట్రాన్స్ఫర్, ఎలాగ నేను డేటాను ట్రాన్స్ఫర్ చేయాలి? సో దీనికి నాకు రిక్వైర్మెంట్ ఏంటి, ఈ స్క్రీన్ లో ఈ సైన్ అప్ స్క్రీన్ లో ఒక టెక్స్ట్ బాక్స్ కావాలి. ఆ టెక్స్ట్ బాక్స్ టెక్స్ట్ ఫీల్డ్ తీసుకుంటా, టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్. ఓకే, ఐ థింక్ ఇస్ ఇన్ సెంటర్ అండ్ కంటైనర్ ఉంది, బట్ ఐ వాంట్ యాడ్ అనదర్ ఐటమ్ ఇన్సైడ్ ద సైన్ అప్ స్క్రీన్ లో చేయాలి కాబట్టి ఒక కాలం తీసుకొని కాలంలో ఒక టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ తీసుకుంటాం. టెక్స్ట్, దట్స్ ఇట్. అయితే టెక్స్ట్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి అంటే మనకి ఒక రెఫరెన్స్ కావాలి. దట్ ఈస్ ద టెక్స్ట్ ఎడిట్ కంట్రోల్. వాట్ దిస్ కంట్రోల్ తీసుకోవచ్చు, టెక్స్ట్ ఎడిట్ కంట్రోల్. ఈ కంట్రోలర్ ని యాజ్ అ రెఫరెన్స్ గా ఇస్తాను. ఓకే, ఓకే, సో ఇక్కడ చూడండి. సో సెంటర్, సో ఓకే, సో I want to add some space around the container. So around the container కావాలి, margin set dot all కాకుండా symmetric vertically some space is between this. ఓకే, సో నా రిక్వైర్మెంట్ ఏంటి, ఈ టెక్స్ట్ ఫీల్డ్ లో ఎంటర్ చేసిన లో టెక్స్ట్ అనేది, ఈ టెక్స్ట్ అనేది ఈ బటన్ క్లిక్ చేసేటప్పుడు ఇక్కడ ఒక దగ్గర డిస్ప్లే అయింది. అంటే ఏం చేయాలి, ఇక్కడ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ని తీసుకొచ్చి మనం నావిగేట్ టు హోమ్ అనే ఒక యాక్షన్ లో మనం పంపించాలి. ఎలా పంపించాలి, ఇక్కడ ఇక్కడ పంపించాలి ఈ విధంగా. అయితే ఇక్కడ మనం చూస్తే నావిగేట్ అనే రౌట్ నేమ్ ఇచ్చాం, బట్ మీరు ఎలా డేటా ట్రాన్స్ఫర్ చేస్తారు అనేది ఒక క్వశ్చన్. అయితే పుష్ నేమ్ లో ఒకటి ఉంది, ఆర్గ్యుమెంట్స్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆర్గ్యుమెంట్స్ ద్వారా నేను డేటాను పంపిస్తా, ఆర్గ్యుమెంట్స్. అయితే ఈ ఆర్గ్యుమెంట్ లో మీరు ఎనీ టైప్ ఆఫ్ డేటాని పాస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు టెక్స్ట్ ఫీల్డ్ లో డేటాని స్ట్రింగ్ ఉంటుంది, లేకపోతే ఒక నెంబర్ పంపించాలనుకుంటున్నారు, నెంబర్ పంపించాలనుకుంటున్నారు, పోతే ఒక అరే ఆఫ్ ఐటమ్స్ పంపించాలనుకుంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీథింగ్ దిస్ ఆర్గ్యుమెంట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ టైప్ ఉంది. ఆబ్జెక్ట్ టైప్ ఒక ఇంటిజర్ డేటా టైప్ కాదు, స్ట్రింగ్ కాదు, బూల్ కాదు, వాట్ ఏది కాదు, ఒక ఆబ్జెక్ట్ టైప్. అంటే ఏ డేటా టైప్ అయినా మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్ గా పాస్ చేయొచ్చు. ఓకే, ఏ డేటా టైప్ అయినా మనం యాజ్ ఆర్గ్యుమెంట్ గా మనం పాస్ చేయొచ్చు.
సో అది ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్ యాక్సెప్ట్ ఎనీథింగ్. ఇఫ్ ఐ వాంట్ టు యాడ్, ఇలా జస్ట్ అరే పంపించాలి. అరే అంటే జస్ట్ ఇలా అరే పంపించాలంటే స్క్వేర్ బ్రాకెట్ లో పంపించవచ్చు. ట్రూ, సారీ, ట్రూ వాల్యూ. సో ఇక్కడ చూసే బులియన్ పంపించవచ్చు. నేను ఒక స్ట్రింగ్ ని పంపించవచ్చు, ఒక ఇంటీజర్ ని పంపించవచ్చు, ఒక డబుల్ ని పంపించవచ్చు, ఓకే, ఒక మ్యాప్ ని పంపించవచ్చు. ఓకే, ఎనీథింగ్ ఈజ్ ఆర్గ్యుమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, బట్ ఈ రిక్వైర్మెంట్ లో ఎప్పుడు కూడా టెక్స్ట్ ఫీల్డ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎప్పుడు స్ట్రింగ్ ని రిటర్న్ చేస్తా అంటే, ఈ ఆర్గ్యుమెంట్ లో నేను ఒక వాల్యూని పాస్ చేయాలి. ఆ వాల్యూ ఏంటి? టెక్స్ట్ ఫీల్డ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్. అంటే ఎలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం? త్రూ ద కంట్రోలర్ డాట్ టెక్స్ట్. అంటే కంట్రోల్ డాట్ టెక్స్ట్ అంటే ఏంటంటే, ఈ కంట్రోలర్ లో మనం ఏదైతే ఎంటర్ చేస్తున్నామో ఆ టెక్స్ట్ ని మనం ఆర్గ్యుమెంట్ గా పాస్ చేస్తున్నాం. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, ఆర్గ్యుమెంట్ గా పాస్ అయిపోయింది. ఇలా పాస్ చేస్తే ఆర్గ్యుమెంట్ గా పాస్ అయిపోతుంది. ఇక్కడికి నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళి, బట్ ఏంటి, ఈ ఆర్గ్యుమెంట్స్ లో పాస్ అయిన ఇన్ఫర్మేషన్ ని రిట్రీవ్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ లో చూపించాలి. అంటే రిట్రీవ్ అంటే ఎలా ఎక్కడ చేసుకోవాలి? హోమ్ స్క్రీన్ అంటే ఇది సోర్స్ కదా, సోర్స్ లో ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాం. బట్ డెస్టినేషన్ లో ఏదైతే డెస్టినేషన్ ఉందో హోమ్ స్క్రీన్, ఈ డెస్టినేషన్ లో మనం ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలి? ఒక టెక్స్ట్ కావాలి. అగైన్ నేను కాలం తీసుకొని కాలంలో ఒక టెక్స్ట్ ని పెడతా. జస్ట్ జస్ట్ డిస్ప్లే పర్పస్ ఆఫ్ టెక్స్ట్. ఓకే, ఓకే, బాగానే ఉంది ఇక్కడ. సో ఇక్కడ కాలంలో మనం మెయిన్ యాక్సెస్ సెంటర్ పెడదాం. సెంటర్ ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే. బట్ ఈ టెక్స్ట్ లో నేను స్టాటిక్ డబుల్ కొటేషన్ తో పెట్టాలంటే, ఈ టెక్స్ట్ లో నేను డైనమిక్ ఇన్ఫర్మేషన్ నాకు వేరే స్క్రీన్ నుంచి ఇక్కడికి వచ్చిందో అది ఇక్కడ డిస్ప్లే చేయాలి. ఎలా క్యాచ్ చేయాలి? వేరే స్క్రీన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని నేను ఎలా రిట్రీవ్ చేసుకోవాలి ఇక్కడ అనేది నెక్స్ట్ క్వశ్చన్, రైట్? అంతే కదా. సో ఎలా రిట్రీవ్ చేసుకోవాలంటే, ఇక్కడ బిల్డ్ మెథడ్ లో పైన డేటా ఏదైనా పెట్టుకోవచ్చు, వాల్యూ ఆర్ సంథింగ్, ఏదైనా ఒక వేరియబుల్ తీసుకొని డేటాను ఎలా రిట్రీవ్ చేసుకోవాలంటే, మోడల్ ఒకటి ఉంటుందండి, మోడల్ రౌట్, మోడల్ రౌట్ ఆఫ్ కంటెక్స్ట్. ఓకే, డాట్ సెట్టింగ్స్ డాట్ ఆర్గ్యుమెంట్స్. అయితే మనం ఏ డేటాను ఇది ఆర్గ్యుమెంట్ అనేది అది ఆబ్జెక్ట్ గా ఇస్తుందండి. ఓకే, బట్ ఆ ఆబ్జెక్ట్ ని మనం సమ్వేర్ టైప్ కాస్టింగ్ చేయాలి. ఓకే, సో అయితే ఎలా చేయాలి? ఆర్గ్యుమెంట్స్ తో పాస్ చేయాలి. ఆర్గ్యుమెంట్ అనేది ఏ డేటా టైప్ మనం పంపించేటప్పుడు వి నో వాట్ డేటా వీఆర్ పాసింగ్ టు ద వాట్ కైండ్ ఆఫ్ డేటా టైప్ వీఆర్ పాసింగ్. ఇక్కడ స్ట్రింగ్ ని పాస్ చేస్తాం అంటే రిట్రీవ్ చేసేటప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ ని మనం టైప్ కాస్ట్ చేయాలి. టైప్ కాస్ట్ చేయాలంటే యాజ్ అని కీవర్డ్ వాడి ఏ ఏ వేరే టైప్ మార్చాలి ఇక్కడ రాయాలి. అప్పుడు ఈ వాల్యూ అనేది స్ట్రింగ్ టైప్ గా ఉంటుంది. ఇలా టైప్ కాస్ట్ చేయకపోతే వాల్యూ ఆబ్జెక్ట్ లా ఉంటుంది. అంటే మీరు అక్కడ స్ట్రింగ్ పాస్ చేస్తే స్ట్రింగ్, లిస్ట్ పాస్ చేస్తే లిస్ట్, ఓకే, మ్యాప్ పాస్ చేస్తే మ్యాప్, బూల్ పంపిస్తే బూల్. ఇలాగా మనం ఇలా టైప్ కాస్ట్ చేసి వచ్చిన వాల్యూని నేను టెక్స్ట్ బాక్స్ లో ఎంటర్ చేస్తాను. ఒక స్టైల్ యాడ్ చేద్దాం. టెక్స్ట్ స్టైల్ font size is 25, weight w 500. ఓకే, చూసారా ఆలో టెక్స్ట్ వచ్చింది. లెట్స్ గివ్ ద మార్జిన్ టు ద కంటైనర్ ఓన్లీ సిమెట్రిక్ vertical. Okay, let's do that. Okay, allow text something I pass it and see ఇక్కడ డిస్ప్లే అయిందా?
this is way of passing the data from one screen to another screen. Okay, one screen to another screen to the navigation. Hello text data. చూసారా hello text data. This is way of passing the data from one screen to another screen.